వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. ధనాదాయము మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అదే రీతిలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ తప్పిపోయే ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుతానికి మీరు ఆపడానికి చేసే ప్రయత్నాలు ఏమాత్రం ప్రయోజనాలనివ్వవు. శుభకార్యాల నిమిత్తం అనుకున్న విధి విధానంగా కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. మానసిక తృప్తి సంతోషాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలను పొందగలుగుతారు. దశమ స్థానంలో చతుర్గ్రహ కూటమి అనేక రకాలైనటువంటి అంశాలు, కొంతమందితో కొత్త పరిచయాలు, కొత్త విశేషాలను తెలుసుకోవడము, తద్వారా ప్రయోజనాలను పొందే అవకాశాలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ అవకాశాలను మీకు వచ్చినట్లయితే వీటిని మాత్రం చేజార్చుకోవద్దు, నెగ్లిజెంట్ గా మాత్రం ఉండవద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా మంచి శుభవార్తను వినగలుగుతారు. ఒత్తిడి పెరుగుతుంది, ఇతరితర అంశాలు ఉన్నాయి, అవేం లేకేం కాదు. కానీ వచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం తిరస్కరించలేరు. అదంతా బాగుంటుంది. మరి ఈ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి. దేనికైనా కానీ సిద్ధపడి మంచి నిర్ణయం చేయండి. భవిష్యత్తు బాగుండాలి, ఇది దృష్టిలో ఉంచుకొని నిర్ణయం చేయండి. సంతానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలలో నిర్ణయాలను వెనువెంటనే తీసుకోవడం వలన మంచి పరిణామాలు ఏర్పడతాయి. పిల్లల అడ్మిషన్స్ గురించి కావచ్చు, కాలేజీ ఇతర యూనివర్సిటీల గురించి కావచ్చు, సాధ్యమైనంత వరకు హ్యాండీగా ఈ ఇన్ఫర్మేషన్ పెట్టించుకుంటే మీకు అది ఉపయోగపడుతుంది. ఇది గ్రహించి మెలగండి. పిల్లలే తెలుసుకొని వస్తారు, లేదా ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాము అన్న విధంగా మాత్రం ఆలోచనలు వద్దు. ముందస్తు జాగ్రత్త చర్యలు, మంచి నిర్ణయాలు మీకు ఉపయోగపడతాయి. కుటుంబపరమైనటువంటి అంశాల రీత్యా ఒకానొక ఆస్తి అమ్మకం గురించి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో పెద్దవాళ్ళ నిర్ణయాలతో మీరు ఏకీభవించలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. వృత్తి నిమిత్తం, వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. అనేక రకాల ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి.